వారంతా రోజువారీ కూలీలు. ప్రతి నెలా సంపాదించిన సొమ్ములో కొంత మదుపు చేసి అవసరాలు తీర్చుకోవాలనుకున్నారు. బ్యాంకులో వేస్తే గ్రామం దాటి వెళ్లి తెచ్చుకోవడం శ్రమతో కూడిన పనిగా భావించి స్థానిక తపాలా కార్యాలయంలో పొదుపు చేసుకున్నారు. వారి సొమ్మును తపాలా కార్యాలయం ఉద్యోగి మింగేశాడు. దీనిపై అధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ కనికరించలేదు. చివరికి ఊరివారంతా ఈటీవీని ఆశ్రయించడంతో విషయం వెలుగులోకొచ్చింది. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం ఏలుకుంట్లపల్లి ఇది. ఈ ఊరిలో దాదాపు 200 కుటుంబాలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. వీరంతా భవిష్యత్ అవసరాల కోసం తపాలా కార్యాలయంలో ప్రతి నెలా కొంత మొత్తాన్ని చిన్న మొత్తాల పొదుపు ఖాతాలో జమ చేస్తూ వచ్చారు. అయితే ఆ సొమ్మును అక్కడ పనిచేసే ఉద్యోగి మింగేస్తున్నా గుర్తించలేకపోయారు. ఓ వ్యక్తి ఈటీవీకి సమాచారం అందించడంతో అక్రమాలు వెలుగులోకొచ్చాయి. మోసపోయిన విషయాన్ని గ్రహించిన గ్రామస్తులు బోరును విలపించారు. దాదాపు 6 లక్షల రూపాయలు ఖాతాల్లో నుంచి మాయమైనట్లు స్థానికులు తెలిపారు. లేదు సార్, నేను కూలి పోయి నాలి పోయి కన్నా బత్తబడి కంచిలో చేయి గడిగి ఒకనాడు బూదిని దాన్ని కాదు. నేను చెప్తానే నీకు బుక్ చేయించేస్తా, నేను ఇస్తానన్నాడు. నీకు దినము కట్టుకుంటే బుక్ ఇది అంటాడు. ఆ బుక్కు నేను 8,000 తెచ్చేసిన, నేను బుక్ చేయించుకొని. నాకు మళ్ళీ ఇంకో బుక్లో నెలలు కట్టే బుక్లో 500 తినేసినాడు. మర్చిపోయాను కాబట్టి తెచ్చి కట్టుకుంటాం సార్. కట్టుకుంటే 30,000 కట్టింటే 30,000 2,500 దాంట్లో తీసుకున్నాడు. ఓ బుక్లో 2,000 తీసుకున్నాడు. ఓ బుక్లో 800 తీసుకున్నాడు సార్. అంతా 25,300 రూపాయలు రాలి సార్. మాకు అడిగితే కడతానని ఆడే వచ్చి పట్టుకుంటే ఇప్పుడు ఇస్తా సార్ పెద్దయ్య, రేపిస్తాను పెద్దయ్య అని మోసం చేసినాడు సార్. అందరూ ఇట్లా మోసం చేస్తున్నారు సార్. మా లెక్క అంతా అనంతపురంలో వాచ్మెన్ కొండ సార్, ముసలిదారులు వచ్చి కట్టి పోతే అట్లా చేసినారు సార్ మమ్మల్ని. నెలకు 400 ఏందో ఉంటుందని కొడుకులు పెట్టి చూస్తారులేదని కట్టుకుంటే పెద్దమ్మ బుక్దే ఆధార్ కార్డు అని చెత్త సారతామన్నాడు. ఇప్పించుకున్నాడు. గురువే బుక్ లేదు, లెక్క లేదు. నెలకు 400, 14,600 అయింది సార్. మళ్ళీ ఇటుకొచ్చి మేము ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. మళ్ళీ నాడు ఎత్తి లేదు, నీ బుక్ నీ లెక్క లేదు, తీసుకుంటాను, నేను ఆడుకుంటాను, ఇత్తాలి అంటాడు. ఎప్పుడు సార్ ఇచ్చేదాళ్ళు. ఏలుకుంటపల్లి తపాలా ఉద్యోగి మోసాన్ని కృష్ణాపురంలోని బ్రాంచి తపాలా అధికారి దృష్టికి ఈటీవీ బృందం తీసుకెళ్లింది. నమూనాగా ఏలుకుంట్లపల్లిలోని కొన్ని ఆర్డీ ఖాతాలను పరిశీలించగా దాదాపు 2.5 లక్షల రూపాయల తపాలా శాఖకు జమ కాలేదని తేలింది. 200కు పైగా చిన్న మొత్తాల పొదుపు ఖాతాలతో పాటు 100 పోస్టల్ సేవింగ్స్ ఖాతాల్లో సొమ్ము మాయమైనట్లు గుర్తించారు. మిషన్ కుడతాడు సార్, అది అట్లా పోస్టులకు వేసుకోండి సార్. 40 చిల్లర వేసినా సార్. దాంట్లో 19,500 పోయింది సార్. 500లో కట్టుకుంటా అంటే 3,000 తిన్నాడు. ఓ బుక్లో ఓ దాంట్లో 12,000 కట్టినా. ఇప్పుడు రావు నీకు సంవత్సరానికి అంటాడు. గ్రామస్తుల్ని మోసం చేసిన తపాలా ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామని కృష్ణాపురం తపాలా బీపీఎం వెల్లడించారు. సొమ్మును రాబట్టి బాధితులకు అందజేస్తామని తెలిపారు. నా దృష్టికి ఇప్పటి వరకు 3 బుక్స్ మాత్రం వచ్చేసాయి. ఒక దాంట్లో 400 తక్కువ ఉంది, ఒక దాంట్లో 600, ఇంకొక దాంట్లో 100 రూపాయలు మాత్రం తక్కువ ఉంది. నేను దాన్ని ఇప్పుడే మా పై అధికారులకు రాతపూర్వకంగా ఇద్దరికి, ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్పీ సార్కి ఇద్దరికి ఇంటిమేట్ చేస్తాను. ఖచ్చితంగా అతనిపై చర్యలు తీసుకొని ప్రజలకు మాత్రం 80% అన్యాయం జరగదు. తపాలా పొదుపు పథకాల్లో మదుపు చేసుకుంటున్న సొమ్ము ప్రతి నెలా పోస్టల్ శాఖ నిధికి వెళుతోందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఖాతాదారులు అంటున్నారు.